నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే మన పిల్లలు పుట్టినప్పుడు నుంచి మనకు బాగా కలిసి వస్తుంది. ఎలా? కొంతమంది పిల్లలు పుట్టినప్పటి నుంచి బాగా కలిసి రాదు. ఎలా? అసలేంటి నిజాలు? ఇది నిజమేనా? న్యూమరాలజీ చెప్పేది కరెక్టేనా అనేది క్లియర్గా తెలియాలంటే మీ అందరి అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అడిగారు. మీకు కూడా ఇలాంటి టాపిక్స్ ఏవైనా కావాలి అంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను. చూసుకొని మీ యొక్క లైఫ్లో ఎలా జరుగుతుందో తెలుసుకోండి. ఖచ్చితంగా మంచి పవర్ఫుల్ వీడియో చేసుకుంటూ ముందుకెళ్దాం. హాయిగా మన లైఫ్లో ముందుకెళ్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా మంచి పవర్ఫుల్గా నాలెడ్జి కావాలి. చాలా పవర్ఫుల్గా ఉండాలి. మనం శక్తివంతంగా మారాలంటే మన లైఫ్లో మంచి సక్సెస్ ఉండాలి. ఆ సక్సెస్ ఎలా వస్తుందంటే మనకు సూపర్ పవర్ ఫార్ములాతో వస్తుంది. ఆ ఫార్ములా ఏంటి? న్యూమరాలజీ ఫార్ములా. న్యూమరాలజీ ఫార్ములా ద్వారా సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనము ఒక అఫర్మేషన్, నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మనము మన పిల్లలు పుట్టినప్పటి నుంచి మనకు బాగా కలిసి వస్తుంది అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు మీ పిల్లలు ఉంటే కనుక ఆ డేట్ ఆఫ్ బర్త్లతో ఎలాంటి పర్ఫెక్షన్గా బాగా కుదురుతుందనేది తెలుసుకుందాం. అలాగే మన లైఫ్లో మనకు ఒక ఆరా శక్తి పవర్ కావాలి. ఈ ఆరా శక్తి పవర్ ఏంటంటే మనకు ఒక ఎనర్జీని, ఒక శక్తిని, ఒక గ్లూకోన్ డి లాగా, ఒక గ్లూకోజ్ లాగా పనిచేసే ఈ ఆరా శక్తి మన లైఫ్కి చాలా అవసరం. ఒక తపశక్తి కలిగిన, ఒక యూనివర్స్ పవర్ కలిగిన, ఒక ఆల్ పవర్స్ కలిగిన ఒక ఆరా శక్తితో మనము అన్ని పనుల్లో సక్సెస్ అవ్వచ్చు. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఈ కుబేరా పవర్ రాడ్తో ఆరా స్ట్రెస్ తగ్గుతుంది, ఆరా పవర్ వస్తుంది. అలాగే కుబేరా పవర్ మనీ పవర్ కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇది ప్రూవ్డ్ నా విషయంలో జరిగింది కాబట్టి మీ అందరి విషయంలో కూడా ఖచ్చితంగా జరుగుతుందనే విశ్వాసంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి వీడియో కూడా చేస్తున్నాను. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఒక మంచి మొబైల్ నంబర్, మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్, మనము సక్సెస్ బాటలో ఎదగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మనము ఒక మంచి మొబైల్ నంబర్తో మన లైఫ్లో ముందుకెళ్ళాలి. 100% మంచి సక్సెస్గా ఉండాలి. అలాగే ఒక మంచి పేరు, ఒక మంచి బిజినెస్ నేమ్, ఒక మన మ్యారేజ్ డేట్ అండి. మ్యారేజ్ డేటు 2 విధాలుగా 2026లో వస్తుంది. ఒకటి 19/4/2026, రెండోది 19/8/2026. ఈ 2 పద్ధతుల్లో, ఈ 2 డేట్స్లో, మంచి డేట్స్లో ఈ 19th రోజులనే వస్తున్నాయి. ఎందుకంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో ఖచ్చితంగా క్లియర్గా ఈ వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా చూసేయండి. మన లైఫ్లో మంచి సక్సెస్ ఉండాలంటే మంచి మ్యారేజ్ డేటు, మంచి మొబైల్ నంబర్, మంచి ఆరాశక్తి కుబేర పవర్ కంపల్సరీగా ఉండాలి. చూసుకోండి. ఇప్పుడు మన పిల్లలు పుట్టిన డిఓబి డేట్ ఆఫ్ బర్త్, మన ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్. ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటా, మ్యారేజ్ డేటు. అలాగే మన పిల్లలు పుట్టిన తేదీ, ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మనకు సక్సెస్నిచ్చే కొన్ని ఫార్ములాస్. ఈ 2 కూడా మన లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా చేస్తాయి. ఆ సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేటే మన ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ చూడండి, పిల్లలు పుట్టినప్పుడు మనకు ఒక ప్రాబ్లం నుంచి బయటపడేస్తుంది. ఎలా బయటపడేస్తుంది అనేది క్లియర్గా తెలియజేస్తాను. ఒకసారి మన పెళ్లి తేదీ బాగాలేదు, మన డేట్ ఆఫ్ బర్త్ బాగాలేదు, సక్సెస్
ఎలా వస్తుంది చెప్తాను అది కూడా. ఇక్కడ ఒక 19 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఒక వ్యక్తి, లేదు ఇంకా తక్కువది వేరే చూద్దాం, ఒక చెడు నంబరు, ఒక మంచి అంటే 8, ఇది కూడా బాగా కష్టపడేదే, ఇది కూడా వద్దు, ఒక 2 నంబర్లో పుట్టాడు అనుకుందాం. 2 డేట్లో ఒక ఆయన పుట్టాడు, ఒక వ్యక్తి పుట్టాడు. ఆ 2 డేట్కి సంబంధించిన లైఫ్ అతని మీద అతను పుట్టినప్పటి నుంచి 100 ఒక మ్యారేజ్ డేట్ వరకు, ఒక 30 సంవత్సరాలకో 35 సంవత్సరాలకో లేకుంటే 20+ నుంచి 30 yearsలో వరకు ఎవరికైనా మ్యారేజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అతను పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యే రోజు వరకు 100% ఈ డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంది. అతను పుట్టినప్పటి నుంచి అతని పెళ్లి తేదీ వరకు 100%గా ఈ 2 నంబర్ పనిచేస్తుంది. ఈ 2 నంబర్కు ఉన్న క్వాలిటీస్ ఏంటి? అమ్మతనం. ఇతను రకరకాల పనులు చేసుకుంటూ అందరికీ ఒబీడియంట్గా, మంచి శక్తివంతంగా, హాయిగా, సంతోషంగా డబ్బు సంపాదించుకుంటూ, డబ్బు సంపాదించిన దానిలో ఇతరులకు ఇచ్చుకుంటూ, ఇతరులతో మంచి పేరు తెచ్చుకుంటూ, ఉన్నదంతా ఊడ్చిచ్చేసి, అందరికీ షూరిటీలు పెట్టి, అందరికీ గ్యారంటీలు పెట్టి చేస్తూ ఉంటాడు. ఇది అందరికీ అప్పులు ఇచ్చేసి అందరు ఎగ్గొట్టినా పోనీలే అని, ఇది ఇతను చేసే పని. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు. అంటే పుట్టినప్పటి నుంచి అప్పులు ఇస్తాడా అని చాలా మంది కామెంట్ చేస్తాడు. ఒక అబ్బాయి నిన్న ఒక వెంకటాచార్య అని అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్న జనాలనంట. ఈయన నేనేం పిచ్చోళ్ళని చేశాను, నువ్వు అవగాహన కోసం చేసుకోండి అయ్య బాబు, ఇలా చేసుకోండి అని చెప్పినా నా దగ్గరికి రమ్మని చెప్పట్లేదు, నా దగ్గర చేసుకోమని చెప్పట్లేదు బాబు. మీకు వెంకటాచారి నీకేమీ చెప్పట్లేదు, నువ్వు చాలా బాగా కనిపెట్టినట్టున్నావు. ఇక్కడ లక్షల్లో పోగొట్టుకొని మూసుకొని కూర్చున్నా. ఒకటి 2010 నుంచి రింగ్ అని ఒక మహానుభావుడు ఇప్పటికి కూడా ఉన్నాడు. ఇప్పటికి కూడా అతని చాలా అంతరాలుగా ఎలిగిపోయింది, కానీ ఎవరిని ఏమనలే. ఇక్కడ లక్షల్లో డబ్బు తీసుకోవట్లేదు బాబు వెంకటాచారి. 1546 కన్సల్టేషన్ ఫీజు. అది కూడా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, వాళ్ళు మొబైల్ నంబర్ తీసుకోవాలంటే నా సజెషన్ మేరకు తీసుకుంటే 3799 సజెషన్స్ కోసం తీసుకుంటాను. ఒకవేళ నీ ఇంటికి వచ్చి చెక్ చేయాలంటే 5199 తీసుకుంటాను. నేను చెప్పి తీసుకుంటున్నాను. దేనికోసమో తక్కువ ఫీజులు. ఇక్కడ పిచ్చోళ్ళని ఎవరు చేయట్లేదు. ఇష్టమైతే చేయించుకోవాలి, కష్టమైతే మానాలి, లేకపోతే నేను చెప్పేదాన్ని అవగాహన తీసుకోవాలి. అంతేకాని జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. అది ఏదో తగులుతుందంట, నీ తొక్కలో తగులుతుంది. ఆల్రెడీ చాలా ఉన్నాయి అవన్నీ. దాని గురించి ఇంకా నేను మాట్లాడే కన్నా మాట్లాడకుండా మనదేంటో మన పని చూసుకుంటే మంచిది. నేను ఒకవేళ పోతున్నా 10 మందికి మంచి చేద్దామనే ఉద్దేశంతో పోతున్నా, నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి తొక్కలో మెసేజ్ పెట్టంగానే నేను అన్నీ చేసుకొని మూసుకొని ఎవరు పోవట్లేదు. ఇక్కడ నీ అడ్రస్ ఏందో చెప్పు, నువ్వేందో చెప్పు, నీవేందో డైరెక్ట్ నా ఫోన్కి మెసేజ్ చేయి. అది కానీ పిచ్చి కథలు, పిచ్చి వ్యవహారాలు వద్దు మిత్రమా. దయచేసి చెప్తున్నా, ఏది కూడా ఎక్కడ ప్రాబ్లం చేయట్లేదు. క్లియర్గా నేను చాలా వరకు ఎన్నో చోట్ల మోసపోయాను. నాకు అలాంటి మోసం ఎక్కడ జరగొద్దన్న ఉద్దేశంతో అందరికీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తున్నా. విత్ ఫీజు తీసుకొని చేస్తున్నా, క్వాలిటీతో చేస్తున్నా. నాకు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరుల్ని మనల్ని అనుకుంటున్నా. ఇది గమనిస్తే గమనించు, లేకపోతే నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్తున్నా, మంచి చేద్దామని వస్తున్నా. మంచి చేయించుకుంటే, కాల్ చేసి చేయించుకుంటే మీ కర్మ, చేయించుకోకపోతే మీ కర్మనే. ఇది కర్మలు వదిలించుకోవాలనుకుంటే వదిలించుకోండి. ఇప్పుడు ఒక కన్సల్టేషన్ చేస్తే ఎంత కర్మ వస్తుందో నాకు తెలుసు. నీ కర్మ నుంచి నేను విడిపిస్తా ఉంటే నువ్వు దానికి ఏదో పెట్టి జనాల్ని పిచ్చోలు చేస్తున్నారంటే నువ్వు పిచ్చోని అవుతున్నావా, ఎవడు పిచ్చోడు అవుతున్నావో చూసుకో. ఇది మంచి పద్ధతి కాదు మిత్రమా, వెంకటాచారి మిత్రమా.
మన దారిలో మనం ఉందాం, మన పర్ఫెక్ట్గా మనం వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ఇక్కడ అతను ఇలా 100% ఉంటాడు. ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది. ఇక్కడ 8లో మ్యారేజ్ అవుతుంది ఇతనికి. 8లో మ్యారేజ్ అవుతే ఏమవుతుంది, ఈ యొక్క పవరు 25%, 100% డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది 25%కి పడిపోతుంది. ఇక్కడికి వచ్చేసి 75% రూలింగ్ చేస్తూ ఉంటుంది. మ్యారేజ్ అయినప్పటి నుంచి రూలింగ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ 2లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా పెరుగుతాయి. అందరికీ ఉచిత సేవ చేస్తాడు, అందరికీ డబ్బు లేకుండా పని చేస్తాడు. ఇతను చేసే పని మొత్తం కూడా చాలా సక్సెస్గా జరుగుతుంది, కానీ ఇతనికి పని చేయదు. అందరికన్నా కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాడు. 100% మంచి నిజాయితీ పరుడు అన్ని విధాలుగా ఇక్కడ చేస్తుంది ఈ 8. కానీ డబ్బు మాత్రం ఉండనియదు. ఇంట్లోకి రాగానే గొడవలు, భార్యతో గొడవలు, ఇట్లా పిల్లలు పుడతారు. తర్వాత వీళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు, ఒక 19లో పుడతాడు. ఇక్కడ అబ్బాయి 19లో పుట్టిన తర్వాత వీళ్ళకి ఇక్కడ 25, ఇక్కడ 75 ఉంది కదా, ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఇక్కడ 70%కి పడిపోయి 7 దాదాపు 65-70% మధ్యలో పడిపోయి ఇతని డేట్ ఆఫ్ బర్త్ ఒక 10% కలిపి ఇక్కడికి వచ్చేసరికి ఒక దాదాపు 20% కూడా ఉండొచ్చు. బాబు డేట్ ఆఫ్ బర్త్ మీద ఇట్లా వీళ్ళకి వచ్చి ఒక 45%, 50% దగ్గర వచ్చి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్తో, ఈ బాబు డేట్ ఆఫ్ బర్త్తో ఇతనికి సక్సెస్ అనేది కలిసి వస్తుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ వలన కలిసి వస్తుంది. ఒకవేళ ఈ బాబు కూడా 8లోనే పుడితే ఏమవుతుంది, ఇతని శక్తి మళ్ళీ 8లోనే కలిసి ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ ఇతను పుట్టినందుకు కాదు ఇక్కడ ప్రాబ్లం, ఇతని మ్యారేజ్ డేట్ ప్రాబ్లం వలన ఇక్కడ బాబు 8లో పుడితే ఈ సక్సెస్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇది చాలా డెప్త్గా ఉంటుంది కథ, ఇది చూసుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు మనము అదే 8లో నీ మ్యారేజ్ డేట్ ఉంది, నువ్వు 2లో పుట్టావు, తీసుకుపోయి 19లో మ్యారేజ్ డేట్ చేసుకుంటే నీ కథ బాబు యొక్క శక్తితో కాకుండా నీ శక్తితోనే 100% సక్సెస్ అవుతావు. ఇక్కడ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ వలన మీకు ఎలాంటి మంచి జరుగుతుంది, ఎలాంటి చెడు జరుగుతుంది అనేది క్లియర్గా తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మంచిది ఉంటే మనకు ఫేవర్గా మారుతుంది. అదే డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ డేట్కి లింక్ ఉంటే కనుక చెడుగా మారి ఇంకా ఇబ్బందులు పాలయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మంచి డేట్ ఆఫ్ బర్త్తో బాబులు కానీ పిల్లలు కానీ మనకు పుడితే చాలా సక్సెస్గా శక్తివంతంగా నీ మ్యారేజ్ డేట్, నీ డేట్ ఆఫ్ బర్త్ బాగాలేకున్నా సరే ఇది రూలింగ్ చేసి 100% ఇలా లింక్తో మనకు న్యూమరాలజీ పరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూసుకొని ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఏమున్నా కూడా హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ.